వేదాలు తన మతంలోని పరమ పవిత్ర గ్రంథాలని విశ్వసించని హిందువు ఎవరూ ఉండరు. అయినా వేదాల పుట్టుక గురించి ఏ హిందువునైనా ప్రశ్నించండి. అతి సాధారణమైన ఆ ప్రశ్నకు స్పష్టమైన, నిర్దిష్టమైన జవాబు చెప్పేవారు ఒక్కరూ దొరకరు. ఒకవేళ అదే ప్రశ్నను ఒక వైదిక బ్రాహ్మణుణ్ణి అడిగామనుకోండి, వేదాలు అతి సనాతనమైనవి అని అంటాడు. కానీ ఆ ప్రశ్నకు అది సరైన జవాబు కాదు. అసలు సనాతన అనే పదానికి అర్థమేమిటి? సనాతన శబ్దానికి వివరణ మనుస్మృతి 1వ ప్రకరణంలోని 22, 23 శ్లోకాలలో కుల్లూకబట్టు వ్యాఖ్యానంలో లభిస్తుంది. సనాతన అంటే అనాది నుండి నిత్యంగా ఉన్నట్టిది అని ఆయన చెప్పారు. వేదాలు అపౌరుషేయాలు, అంటే మానవ సృష్టి కాదు అనే సిద్ధాంతాన్ని మనువు కొనసాగిస్తూ వచ్చాడు. ప్రస్తుత విశ్వసృష్టికి పూర్వం ఈ వేదాలు సర్వోత్కృష్టుడు, సర్వజ్ఞుడు అయిన బ్రహ్మస్మృతిలో నిక్షిప్తమైనాయి. అవే వేదాలను ప్రస్తుత కల్పంలో బ్రహ్మ అగ్ని నుండి, వాయువు నుండి, సూర్యుని నుండి తిరిగి తీసుకొని రూపొందించాడు. ఋగ్వేదం అగ్ని నుండి, యజుర్వేదం వాయువు నుండి, సామవేదం సూర్యుని నుండి ఉద్భవించాయి అని వేదం చెబుతున్నది. వేదాలను గురించిన ఈ పిడివాదాన్ని ఎవరూ ప్రశ్నించడానికి వీలులేదు. కుల్లూకబట్టు వివరణను అర్థం చేసుకోవాలంటే కల్పము అంటే ఏమిటో వివరించటం అవసరం. కల్పము అనేది వేదకాలపు బ్రాహ్మణులు అనుసరించిన కాలగణన. కాలాన్ని వారు వర్షము, యుగము, మహాయుగము, మన్వంతరము, కల్పము అని విభజించారు. వర్షము అంటే అర్థం చేసుకోవడం సులభమే. అది ప్రస్తుతపు సంవత్సరంతో సరిపోతుంది. ఇక యుగము అంటే ఎంతకాలానికి సమానమో చెప్పడానికి ఏకాభిప్రాయం లేదు. 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. యుగాలు అంటే 1 కృతయుగం, 2వది త్రేతాయుగం, 3వది ద్వాపరయుగం, 4వది కలియుగాలు. కాలచక్రంలో ఈ 4 యుగాలు ఇదే క్రమంలో ఒకదాని వెనుక ఒకటి తిరుగుతూ ఉంటాయి. కాలచక్రం ఒక చుట్టు తిరిగితే ఒక మహాయుగం పూర్తయి మరో కొత్త మహాయుగం ప్రారంభమవుతుంది. ప్రతి మహాయుగము కృతయుగంతో ప్రారంభమై కలియుగంతో ముగుస్తుంది. మహాయుగానికి, కల్పానికి సంబంధించిన కాలగణనంలో అనిశ్చితత్వానికి తావులేదు. 71 మహాయుగాలు కలిసి ఒక కల్పమవుతుంది. మహాయుగానికి, మన్వంతరానికి సంబంధించిన కాల నిర్ణయంలో మాత్రం కొంత సందిగ్ధత ఉంది. ఒక మన్వంతరం అంటే 71 మహాయుగాల పైచిలుకు కాలమని చెప్పారు. ఆ అధిక కాలం ఎంతో సరిగ్గా చెప్పలేదు. బ్రాహ్మణులు ఈ విషయంలో దీనిని వర్గీకరించి చెప్పలేకపోతున్నారు. తత్ఫలితంగా మన్వంతరానికి, కల్పానికి సంబంధించిన కాల నిర్ణయం అనిశ్చితంగా ఉండిపోయింది. ఇది మన ప్రస్తుత ప్రయత్నానికి ప్రతిబంధకమేమీ కాదు. ప్రస్తుతానికి కల్పం వరకే మన దృష్టి పరిమితం చేసుకుంటే చాలు. కల్పంలోని భావం విశ్వసృష్టికి, లయానికి అతి సన్నిహితంగా సంబంధించి ఉంది. ఈ ప్రపంచాన్ని సృజించడాన్ని సృష్టి అని, దాని వినాశనాన్ని ప్రళయం అని అంటారు. ఈ సృష్టి ప్రళయాల మధ్య గల కాలాన్నే కల్పం అంటారు. అంచేత వేదాల మూలానికి సంబంధించిన భావం ఈ విధంగా కల్పంతో మరింత సన్నిహిత సంబంధం కలిగి ఉంది. ఈ విధమైన పథకం ప్రకారం ఏం జరుగుతుందంటే, కల్పం ప్రారంభంతో సృష్టి ప్రారంభమవుతుంది. సృష్టి ప్రారంభంలో వేదాల కొత్త వరుస ప్రారంభమవుతుంది. కుల్లూకబట్టు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ప్రతి కొత్త కల్పం ప్రారంభంతోనూ కొత్త వేదాల క్రమం ప్రారంభమవుతున్నప్పటికీ ఆ పాత వేదాలే బ్రహ్మ యొక్క జ్ఞాపక శక్తి నుండి పునరుద్భవిస్తున్నాయని. అందుకే వేదాలు సనాతనమైనవి, అంటే అనాది స్థితమైనవి, నిత్యమైనవి అని ఆయన చెప్పాడు. కుల్లూకబట్టు చెప్పేదేమిటంటే, వేదాలు బ్రహ్మస్మృతి నుంచి పునరుత్పాదితమైనాయని. అసలు ప్రశ్న వాటిని మొదట ఎవరు సృష్టించారు అని, అంతేకాని ఎవరు పునరుత్పాదించారు అని కాదు. ప్రతి కొత్త కల్పం ప్రారంభంలోనూ పునరుత్పాదన జరుగుతున్నదన్న సిద్ధాంతాన్ని ఒప్పుకున్నప్పటికీ కూడా మొదటి కల్పం ప్రారంభమైనప్పుడు ఎవరు వేదాలను సృజించారు అన్న ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతున్నది. శూన్యం నుంచి వేదాలు ఉద్భవించి ఉండవు. దానికి అంతం లేకపోయినా ఆది మాత్రం ఉండి తీరాలి. ఆ విషయం బ్రాహ్మణులు ప్రకటంగా ఎందుకు చెప్పరు? ఎందుకీ డొంక తిరుగుడు? ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో
తను వెలుగై రాకుంటే తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం బతుకు అగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కథ నేటి దినం ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే